ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది కాబట్టి చాలా తక్కువ టైంలో క్లోజ్ చేస్తాను. నేను జనరల్గా ఏంటంటే ఇప్పుడున్న పబ్లిక్కి ప్రేమ అనే పదం ఇప్పుడున్న జంజీ అంటాం కదా మనం. జనరల్గా ప్రేమ అంటే మీరు అందరూ ఏమనుకుంటున్నారంటే ఫ్లింగ్ అనుకుంటున్నారు, లేదా సిచ్యువేషన్షిప్ అనుకుంటున్నారు. ప్రేమ అంటే బెంచింగ్ అనుకుంటున్నారు. అట్లా ఇప్పుడున్న ప్రేమకి రకరకాల పేర్లు పెట్టుకున్నారు ఇప్పుడు యువతరం. ఓకే, సో ఈ ప్రేమ అనేది ఒక 20 సంవత్సరాల క్రితమో 30 సంవత్సరాల క్రితమో ఒకే రకంగా ఉంటుండే. దాని నుంచి రకరకాల రూపాలు చెంది రకరకాల పేర్లతోని రకరకాల అవసరాల కోసం ఈ యువతీ యువకుల మధ్య ఉన్న రిలేషన్షిప్ని మీరు రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. మీరు ఎన్ని పేర్లతో పిలిచినా, అది ఎట్లా పిలిచినా కూడా ఫైనల్గా గెలిచేది ప్రేమ మాత్రమే. ఓకే, నేను అందరికీ చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడున్న యువతరానికి ప్రత్యేకంగా చెప్పేది ఏంటి అంటే, అందరూ ప్రేమ అంటే పడుకోవడం అనుకుంటున్నారు. ప్రేమ అంటే పడుకోవడం కాదు, ప్రేమ అంటే నిలబడటం, ఒక నచ్చిన వ్యక్తి కోసం నిలబడటం, ఒక ప్రేమించిన వ్యక్తి కోసం నిలబడటం, ఒక ప్రేమించిన వ్యక్తిని గెలిపించడం, అవసరమైతే ప్రేమించిన వ్యక్తి కోసం త్యాగం చేయడం మాత్రమే ప్రేమ. కాబట్టి ఇప్పుడు యువతరానికి అందరికీ చెప్పేది ఏంటి అంటే, ఎవ్వరు కూడా మీరందరూ ప్రేమ అంటే పడుకోవడం అనుకోకుండా ప్రేమ అంటే నిలబడటం అనండి. ప్రేమించిన వ్యక్తుల్ని నిలబెట్టండి, వాళ్ళ కోసం పోరాడండి, వాళ్ళ కోసము మీరు త్యాగం చేయండి. ఎస్పెషల్లీ నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న యువతరం ప్రేమ కోసం, ప్రేమ దొరకలేదని చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అట్లాంటి పరిస్థితి ఎవరు తెచ్చుకోవద్దు. జీవితం చాలా పెద్దది. కాబట్టి మీరెవ్వరు కూడా ఇప్పుడున్న యువత ఎవరు కూడా ఈ ప్రేమ గురించి ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరుకుంటున్నా. ప్రధానంగా ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే నేను చాలా చెప్పాలని ఉంది, కానీ టైం లేదు అసలు యాక్చువల్లీ. ఎందుకు అంటే ఈ సినిమాని అత్యధిక సార్లు చూసి నేను ఎక్కువ, ఎందుకంటే ఇప్పటికీ ఒక 3-4 సార్లు చూసినా. నేను చూసిన ప్రతిసారి కూడా ఈ సినిమాతో లవ్లో పడిపోతున్నా నేను, ఎందుకంటే నేను కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నా కాబట్టి. ఓకే, మా కులాలు వేరు, మా కులాలు వేరు, మా భాషలు వేరు, మా అభిరుచులు వేరు. అయినా కూడా నేను పెళ్ళికి ముందు 7 years ప్రేమించాను. పెళ్ళి తర్వాత ఇప్పటికి పెళ్ళి అయి కూడా 20 years అయింది. ఓవరాల్గా మీ ఇద్దరం కలిసి అరౌండ్ 26 years ఎగో అయింది, 26 ఎబో అయింది. సో ఈ సినిమా గురించి చెప్పేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు అందరికీ గురించి చెప్పాలంటే టైం లేదు, కానీ ఒక వాక్యంలో చెప్పేస్తాను అందరికీ. నేను ప్రధానంగా సినిమా గురించి చెప్పాలి అంటే మాత్రం నేను మన డైరెక్టర్ సాయిల్ గురించి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక తెలంగాణ భాషలో ఒక తెలంగాణ కల్చర్ని అంతే న్యాచురల్గా అందరికీ అర్థమయ్యే భాషలో చాలా బాగా తీశారు ఆయన. తర్వాత ఇంకా చెప్పాల్సి వస్తే మా హీరో గారి గురించి చెప్పాల్సి వస్తుంది. అఖిల్ ఈజ్ లైక్ మై సన్. సో చాలా బాగా ఇప్పుడు మన తెలుగు తెరకు ఒక మంచి హీరో దొరకడానికి మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. తర్వాత ఇంకా హీరోయిన్గా అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. తర్వాత ఎస్పెషల్లీ చెప్పాల్సింది ఏంటంటే, ఈ సినిమాలో మ్యూజిక్, నాకైతే మ్యూజిక్ అయితే చాలా విపరీతంగా, ఇంకా చెప్పాలంటే గట్టిగా చెప్పాలంటే ఆర్ఆర్ కూడా చాలా బాగా నచ్చింది. తర్వాత ఇంకా మా పాటలు, ఎస్పెషల్లీ పాట ఫస్ట్ టైం విన్నప్పుడు రాజు రాంబాయి నీ మీద మనసైనని ఫస్ట్ టైం విన్నప్పుడు నాకైతే కొద్దిగా, టు బీ ఫ్రాంక్ ఏమనుకోకండి, కొద్దిగా నచ్చలేదు, అర్థం కూడా కాలేదు. కానీ ఈ పాటని రాసిన విధానము, ఎందుకు రాశారు, ఎట్లా రాశారు అనేది మన మిట్లపల్లి సురేంద్ర అన్నగారు మన సాంగ్ రిలీజ్ రోజు వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా ఆ పాట మీద నాకు విపరీతంగా గౌరవం పెరిగింది. తర్వాత ఆ పాటని నేను చాలా మనసు పెట్టి వినడం ద్వారా బాగా నచ్చింది నాకు. అది ఇప్పుడున్న పాటలలో నాకు అదొక ఫేవరెట్ సాంగ్ అండి అది. దాని తర్వాత నేను ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సింది సినిమా గురించి ఏంది అంటే, చాలా బాగా మా నాన్న పేరు వెంకన్న, ఈ సినిమాలో క్యారెక్టర్ పేరు కూడా వెంకన్న. ఓకే, అసలు ఆ క్యారెక్టర్తో నేను ఎంత లవ్లో పడ్డా అంటే నేను చెప్తున్నా. తర్వాత మళ్ళీ అవకాశం ఉంటే, ఇంకా టైం ఉంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్తా. ఈ సినిమాకి అయితే వెంకన్న గారు అయితే 100% నేషనల్ అవార్డు కానీ లేకపోతే స్టేట్ అవార్డు కానీ కంపల్సరీ ఆయనకు 100% వస్తుంది. ఇది రాసి పెట్టుకోండి, మీకు డెఫినెట్లీ ఇది మళ్ళీ ఎప్పుడైనా ప్లే చేయడానికి అవసరం పడవచ్చు. ఇంకా ప్రత్యేకంగా ఏంటంటే, హీరో గారు అడవిశేష్ గారు ఈవెన్ ఆరోగ్యం బాగాలేకున్నా, జ్వరంతోనున్నా, తన వర్క్ కమిట్మెంట్ ప్రకారం చిన్న సినిమాల మీద ప్రేమతోని మమ్మల్ని అందరినీ ప్రోత్సహించడానికి చాలా ఓపికతో అప్పంచి వెయిట్ చేస్తున్నారు. కాబట్టి నేను మళ్ళోసారి మాట్లాడతా అని చెప్పి హీరో గారికి ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.